ప్రైజ్ ది లార్డ్. స్నేహితులారా, గత వారంలో నేను ఒక వీడియో పెట్టాను. క్షమించుట అనే విషయం గురించి. మరి ఆ రీల్‌కి చాలా అద్భుతమైన వ్యూవర్స్, లైక్ చేసిన వాళ్ళు, ఇంకా సబ్స్క్రైబర్స్ అయితే దాదాపు ఒక 250 వరకు పెరిగారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ, అదేవిధంగా నాకున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాను. మరి దేవుని బిడ్డలారా, మనకు ఏదైనా అత్యవసరము అని అనుకున్నప్పుడు మనం ఎవరిని అడుగుతాం? మొదట మన తల్లిదండ్రులనే అడుగుతాం కదా. ఒకవేళ తల్లిదండ్రుల వల్ల ఇది కాదు అని తెలిసినప్పుడు తర్వాత ఎవరిని అడుగుతాం? దేవుణ్ణి అడుగుతాం కాదంటారా? దేవుణ్ణి అడుగుతాం. నాకు మంచి ఉద్యోగం కావాలి, మంచి అమ్మాయి కావాలి, లేక అబ్బాయి కావాలి, లేక పిల్లలు కావాలి, ఇంకా అనేకం ఉంటాయి కదా దేవుని బిడ్డలారా. వాటన్నిటి గురించి మన తల్లిదండ్రులు చేయలేని వాటి గురించి నెక్స్ట్ దేవుని దగ్గరికే మనం వెళ్తాం. అయితే దేవుని విషయం కాస్త పక్కకు పెడితే, తల్లిదండ్రులను మనము అడిగే విధానంలో దేవుని బిడ్డలారా ఎలా అడుగుతాం? మనమే అడుగుతాం. అమ్మ నాకు ఇది కావాలి, లేదా నాన్న నాకు ఇది కావాలి, తప్పనిసరి నాకు కావాలి. ఆ మధ్యలో మనం ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో చూసాం కదా, తల్లిదండ్రులను మీరు బండి కొనిస్తేనే సరే, లేకుంటే నేను చచ్చిపోతా. పాపము తల్లిదండ్రులు భయపడి ఎక్కడో అప్పు చేసి కొనిచ్చారు అని చూసాము. అలా మొండికేసి కూడా తల్లిదండ్రుల దగ్గర సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు కదా. అయితే దేవుని బిడ్డలారా, అలా మనము తల్లిదండ్రులను ఎంతవరకు అడగాలో అంతవరకు మనమే అడుగుతాం. అంతేగాని పక్కింటి వారికి చెప్పి, మరి మా అమ్మను నాకు ఇది అవసరము, కొంచెం మీరు అడగరా అని అడగం. లేక మన స్నేహితులకు చెప్పి వాళ్ళ ద్వారా రికమెండేషన్ ఇప్పివ్వం కదా. బంధువులలో ఇంకెవరికైనా చెప్పి నాకు ఇది తప్పనిసరి నాకు కావాలి కనుక మా నాన్నని అడుగుండి అని చెప్పేసి పక్క వారికి చెప్తామా? మనం చెప్పము, మనమే అడుగుతాం. ఎందుకంటే మన తల్లిదండ్రులు మన హక్కు కాబట్టి అడుగుతాం. అదేవిధంగా దేవుని బిడ్డలారా, దేవుని విషయానికి మనం ఇప్పుడు వెళ్తే, దేవుడు ఇహ పరలోకములకు మనకు తండ్రి. తల్లిదండ్రులు ఇహలోకంలో ఉన్నంత మట్టికే మనకు తల్లిదండ్రులు. వాళ్ళు మనకి ఎంత చేయాలో ఈ లోకరీతిగా అంత చేస్తారు. అయితే దేవుడు ఇహ పరలోకములకు తండ్రి అయిన, ఈ లోకంలో నీవు జీవించినంత కాలము ఆయన జీవాన్ని నీలో ఊది నిన్ను ఇక్కడికి పంపించి, నీ ఆయుష్ కాలం ఎంత ఉందో అంత మట్టుకు తన జీవాన్ని నీలో ఉంచి ఇహలోకంలో నీకు తండ్రిగా ఆయన ఉంటాడు. అదేవిధంగా పరలోకంలో మరి ఆ రాజ్యంలో ఆయన నీకు తండ్రిగానే ఉంటాడు కదా. మరి అలాంటప్పుడు దేవుని బిడ్డలారా, మరి ఇహ పరలోకములకు తండ్రి అయిన ఆ తండ్రి యొద్దకు మనం వెళ్ళడానికి చాలా వెనకాడుతాం. మనకి ఏదైనా అవసరం ఉంటే ఏం చేస్తాం? ఎక్కువ పెద్ద పెద్ద సేవకులు ఎక్కడ ఉంటే అక్కడికి పరిగెత్తుతాం. చాలా బలహీనమైన స్థితిలో ఉన్నారని నేనైతే చెప్పగలను దేవుని బిడ్డలారా. ఏ కొంచెం అవసరం ఉన్నా, ఏ కొంత బలహీనతలో ఉన్నా, ఏ అనారోగ్య పరిస్థితి అయినా మనం పరిగెత్తుతాం. మరి నీ ఉన్న చోటనే నీవు మోకరించి ప్రార్థించాలి. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తానన్న దేవుని పిల్లలం మనం. అలాంటప్పుడు దేవుని బిడ్డలారా, నీకు ఏ అవసరత ఉన్నా ఎందుకు నీవు దేవుణ్ణి అడగకూడదు? మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తను ఎందరు అంగీకరించరు వారందరూ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారంను అనుగ్రహించని. ఎంత అద్భుతమైన మాట అది! ఆయన అధికారం ఇచ్చిండట దేవుని బిడ్డలారా. మరి ఎందుకు మనము మన ఇంట్లో
మనం ఉన్న చోట మనకి ఎందుకు ప్రార్థన చేసుకోకూడదు? ఎంతసేపు పలానా పాస్టర్లు ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా? పలానా సేవకుని దగ్గరికే పరిగెత్తాలా? పలానా మందిరానికే పరిగెత్తాలా? నేను చాలా మందిని చూసాను దేవుని బిడ్డలారా, ఈ సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో ఇట్లా చాలామంది నాతో అంటుంటే నేను విన్నాను. పలానా చర్చికి వెళ్ళాను. ఎందుకు అనంటే నా అవసరతల నిమిత్తం. నాకు విచిత్రంగా అనిపిస్తుంది కొంత. ఓకే, అంటే సేవకుల దగ్గరికి వెళ్ళొద్దు అని నేను అనట్లేదు, వెళ్ళాలి, కానీ అది కొంత మట్టికే. కానీ నేను గమనించిన విధానంలో కంప్లీట్గా ఏదైనా విజ్ఞాపన ఉంటే అది సేవకులకు అప్పగించడం, మనం రిలాక్స్గా ఉండడం. పైకెళ్ళి దేవుడు నా ప్రార్థన వినట్లేదు, నేను సేవకుల ద్వారా ప్రార్థన చేపిస్తున్నాను, అయినా దేవుడు వినట్లేదు, నా ఇంట్లో కార్యాలు చేయట్లేదు. ఇది కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు రాంగ్ రూట్లో వెళ్తున్నారేమో ఒకసారి ఆలోచించుకోండి. నీ ఉన్న చోట నీవు ప్రార్థించడం చాలా ముఖ్యం దేవుని బిడ్డలారా. నేనైతే నా వ్యక్తిగత జీవితంలో నేను విశ్వసించింది మొదలుకొని నేను ఇంత మట్టుకు దైవ సాక్షిగా నేను చెప్తున్నాను. నా ఏ ఉద్దేశం, ఏ అవసరతలు, ఏ తలంపు కానీ కేవలం నా ఇంట్లో నా వ్యక్తిగత ప్రార్థనలో మాత్రమే నేను పెట్టుకుంటాను. నా ఉపవాస ప్రార్థనలో మాత్రమే నేను పోరాడతాను. అంతే తప్ప ఇంత మట్టుకు నేను రక్షింపబడి దాదాపు మరి 25-30 సంవత్సరాలు అవుతుంది. ఈ 30 సంవత్సరాలలో నేను ఏ సేవకుని దగ్గర నేను మోకరించలేదు, నేను ప్రార్థనకు నేను చెప్పుకోలేదు. దీన్ని బట్టి నేను అతిశయపడుతున్నాను దేవుని బిడ్డలారా, అతిశయంగా నేను చెప్తున్నాను. నేను నా దేవుడు, నేను నా కొరకు రక్తం కార్చాడు ఆయన. మరి చాలా సంవత్సరాల క్రిందట నా భర్త బాగలేని పరిస్థితిలో అప్పుడప్పుడే నేను విశ్వసించి ఉపవాస ప్రార్థనలు ఉండడం మొదలుపెట్టాను. చాలామంది ఆత్మీయులు కానీ, స్నేహితులు కానీ, రక్త సంబంధులు కానీ, ఇట్లా చాలామంది ఆ కాలంలో బ్రదర్ దినకరన్ గారి పేరు తప్ప ఇంకా ఎవరి పేరు లేదు. అప్పుడు ఫోన్స్ లేవు, కేవలం బ్రదర్ దినకరన్కి రాయాలి అని అంటే ఉత్తరాలు మాత్రమే. అలాంటి పరిస్థితిలో నాకు చాలామంది చెప్పారు, దినకరన్ గారికి ఉత్తరం రాయు అట్లా అని. కానీ దేవుని బిడ్డలారా, మరి నా ఆత్మీయులైతే ఇంగ్లాండ్ కవర్స్ అవి తెచ్చిచ్చారు నాకు, నువ్వు రాసి పంపు అని. అయినా నేను ఆ కవర్స్ని పక్కకు పెట్టి, దేవుడు బ్రదర్ దినకరన్ గారి కొరకు మాత్రమే తన రక్తాన్ని కార్చలేదు, యేసయ్యను పంపలేదు, నా కొరకు పంపాడు, నా కొరకు రక్తం కార్చాడు. అలాంటప్పుడు నేను ప్రార్థన చేస్తే ఆ యేసయ్య ఎందుకు వినొద్దు అని మొండిగా ఆ కవర్స్ను నేను పక్కకు పెట్టేశాను. నేనే నా వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో పోరాడాను దేవుని బిడ్డలారా. దేవుడు తను ఏ కార్యం చేయాలో ఆ కార్యం చేసి మరి ముగించాడు. అలా దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగతంగా మన ఇంట్లో మన ఉపవాస ప్రార్థన అలా చేసుకోవాలి. అంతే తప్ప ప్రతి దానికి వయా రూట్ కదా, వయా వెళ్తుంటాం. ఆ పాస్టర్ చెప్పేసి, ఆ సేవకునికి చెప్పేసి, ఆ మందిరానికి వెళ్ళి ఎంతసేపు ఇతరుల పైన డిపెండ్ అవుతున్నాం మనము ప్రార్థన విషయంలో. చాలా బాధాకరం దేవుని బిడ్డలారా. డిపెండర్స్గా మనం ఉండకూడదు. దేవుడు నీ కొరకు రక్తాన్ని కార్చాడు. నీవు మొరపెడితే వినాలని ఎదురు చూస్తున్నాడు. కాబట్టి నీ ఇంట్లో ప్రార్థన చేయడానికి మరి నిర్ణయించుకో. ఆయన సన్నిధిలో మోకరించి పోరాడి మరి మొండిగా మరి దేవుని సన్నిధిలో నీవు కనబడాలి. తప్పకుండా ఆయన నిన్ను అంగీకరిస్తాడు. నీ పట్ల అద్భుతమైన కార్యాలు చేసి నిన్ను అనేకుల ఎదుట నిలబెడతాడు. అట్టి కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.